ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని ముల్ తాలూకా చీరోలి పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పులి దాడిలో 2 మృతి చెందారు. సంజీవని సంజయ్ మకెల్వర్ అనే మహిళ, సురేష్ మండ్రు సోపాంకర్ అనే వ్యక్తి పులి దాడిలో చనిపోయారు. చీరోలి గ్రామానికి చెందిన మహిళ వెదురు కర్రల కట్టల కోసం అడవి ప్రాంతానికి వెళ్లింది. దీంతో పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరోవైపు కాంటపేటకు చెందిన సురేష్ మేకలను మేపడానికి చిరోలి రోడ్డులోని అటవీ ప్రాంతానికి వెళ్లి పులి దాడిలో మృతి చెందాడు. ఒకే రోజు ఇద్దరు మృతితో గ్రామస్తులు భయాందోళనలో మునిగిపోయారు. ఈ నెలలోనే పులి దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. మహారాష్ట్రలోని ముల్ తాలూకా చీరోలి పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పులి దాడిలో 2 మృతి చెందారు. సంజీవని సంజయ్ మకెల్వర్ అనే మహిళ, సురేష్ మంగ్రు సోపాంకర్ అనే వ్యక్తి పులి దాడిలో చనిపోయారు. చీరోలి గ్రామానికి చెందిన మహిళ వెదురు కర్రల కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. దీంతో పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పులి దాడి ఎలా జరిగింది? గీత, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు అయితే ఆగడం లేదు. ఇప్పటికే పులుల దాడిలో మొత్తానికి 11 మృతుల సంఖ్యను అయితే 11 మందికి అయితే చేరింది. మూడు తాలూకా చిరోలి పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో పులుల దాడుల్లో సంజయ్ నంద మకెల్వర్ అనే మహిళతో పాటు సురేష్ మంగ్రు శుభాంకర్ అనే వ్యక్తి అయితే ఇద్దరైతే మృతి చెందారు. చిరోలి గ్రామానికి చెందిన నంద మకెల్వర్ తన కుటుంబ సభ్యులతోటి కలిసి వెదురు కర్రల కట్టెల కోసం వెళ్ళింది. అయితే భగవాన్ అటవీ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ మాటు వేసినటువంటి పులి ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడికే మృతి చెంది తన భర్తతో పాటు తమ బంధువులందరూ కలిసి కూడా వెదురు కట్టెల కోసం వెళ్ళినట్టుగానైతే తెలుస్తుంది. ఈ క్రమంలో మహిళపై దాడి చేసి పులి అయితే హతమార్చింది. ఇదే మూల తాలూకాలో కాంటపేటకు చెందిన సురేష్ మంగుల్ శోభంకర్ అనే మేకల కాపరి మేకలను మేపడానికి స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతానికి అయితే వెళ్ళాడు. ఇలా సాయంత్రం సమాధానం మేకలు వచ్చాయి తప్ప సురేష్ రాకపోవడంతో అటవీ శాఖ అధికారులకు అయితే ఇటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలపడంతో వారు వెళ్లి చూడగా సగం కాలు తినివేసినటువంటి మృతి చెంది ఉన్న ఘటన అయితే కనబడింది. దాదాపుగా ఇప్పటికే 2 పులులను పట్టుకున్నప్పుడు కూడా మరో 2 పులులు సంచరిస్తూ ఇటు మూడు తాలూకాలో అయితే ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గీత, థ్యాంక్ యూ శ్రీనివాస్.